సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లు రద్దీగా మారాయి. భారీగా రోడ్డుపైకి వాహనాలు వచ్చి చేరడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడుతోంది. ఇక ఎప్పటికప్పుడు రోడ్డుపై వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నామని, రద్దీ పెరిగితే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటామని అంటున్న ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. పండుగకు ఊరెళ్తున్న ప్రయాణికులతో నగరంలోని బస్టాపులన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రజెంట్ మనం ఎల్బీ నగర్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచే భారీ ఎత్తున అయితే ప్రయాణికులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో బస్ స్టాప్ అంతా కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. ఇక భారీ ఎత్తున ప్రయాణాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతుంది. మరి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాఫిక్ ని ఏ విధంగా నియంత్రిస్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది కదా ఇప్పుడు, సో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? మొత్తం 64 మంది సిబ్బంది తోటి 2 షిఫ్ట్ల వైజ్ గా ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, మెయిన్ బస్ స్టాప్, ఆ తర్వాత చింతలకుంట అండర్ పాస్ వరకు 2 సిఐలము, 6 మంది ఎస్ఐలు, ఇంకా 8 మంది ఏఎస్ఐలు, 64 మంది సిబ్బందితోటి 2 షిఫ్ట్ల మాదిరిగా 24/7 కంటిన్యూగా సంక్రాంతికి సిటీ నుండి సంక్రాంతికి పక్కన మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము. నిన్న మా సిపి గారు కూడా, మా గౌరవ కమిషనర్ గారు కూడా దగ్గరుండి మాకు దిశానిర్దేశం చేసినారు. అదే ప్రకారంగా ఎక్కడ ట్రాఫిక్ ఎలాంటి చిన్న అంతరాయం కూడా కలగకోకుండా సాఫీగా పండగ ప్రయాణం జరిగే విధంగా ప్లాన్ చేసుకున్నాం. మేము దాన్నే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. పండుగల సమయంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ సమస్య ఉంటుంది. సో దాన్ని నియంత్రించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ప్రయాణికులకు చెప్పేది ఒకటే ముఖ్య గమనిక, మీకు నిర్దేశించిన మీరు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో ఆ బుకింగ్ కౌంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రండి. ఆ తర్వాత ఎలా వచ్చినా సరే మీరు ఎక్కడైతే మీకు హాల్టింగ్ ప్లేస్ ఇచ్చారో అక్కడే ఉండండి, అక్కడే బస్సు ఆపండి. మీరు బుకింగ్ చేసుకున్న లాస్ట్ మినిట్లో వచ్చి మీకు బస్సు కనపడగానే దారి మధ్యలోనే ఆపి మిగతా వాహనాలకు, మిగతా ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించవద్దు. జంక్షన్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద పార్క్ చేయవద్దు. మీ పర్సనల్ వాహనాలు అంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు మీ పర్సనల్ వెహికల్స్లో వస్తారు డ్రాప్ చేసుకోవడానికి అని చెప్పి, అట్లా వచ్చే క్రమంలో అటు మీ పర్సనల్ వెహికల్స్ని మెయిన్ రోడ్ల మీద ఎట్టి పరిస్థితులు కూడా పార్క్ చేయవద్దు. దానివల్లనే ఈ సమస్య అంతా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పర్సనల్ వెహికల్లో ఇక్కడ డ్రాపింగ్ కొరకు వచ్చే వాహనదారులు గమనించవలసింది, మీ వాళ్ళని ఎమ్మటే డ్రాప్ చేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళవలసిందిగా రోడ్డు మీద పార్కింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తుంది. ఉదయం సాయంత్రం సమయంలో విజయవాడ హైవే ఫుల్ రష్ గా ఉంటుంది ఈ సమయంలో, అందుకు సంబంధించి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఉదయం రాత్రి వేళనే ఉంటుంది, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 2-3 గంటల వరకు కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఆ టైంలో మేము ఒక పక్కా ప్రణాళికతోటి ఎవ్రీ 50 మీటర్స్కి ఒక కానిస్టేబుల్ని డిప్లాయ్ చేసుకున్నాము. దాన్ని క్లస్టర్ వైజ్గా ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి అవతల ఒక క్లస్టర్, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి అప్ టు చింతలకుంట అండర్ పాస్ వరకు ఒక సెక్టర్ వైజ్గా చేసుకొని, అవతల ఎల్బీ నగర్ రింగ్ రోడ్ జంక్షన్ అండ్ అవతల మెట్రో వరకు ఒక ఇన్స్పెక్టర్, ఇక్కడి నుంచి మెట్రో యువతల నుంచి మన ఎల్బీ నగర్ రింగ్ రోడ్ యువతల నుంచి అప్ టు అండర్ పాస్ వరకు ఒక ఇన్స్పెక్టర్ అండ్ టీం కలిసి పకడ్బందీగా ఎలాంటి అంతరాయం, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, వాహనదారులకు అసౌకర్యం కలిగించుకోకుండా తగిన చర్యలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫైనల్ గా రేపటి నుంచి రద్దీ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకేమైనా అదనపు సిబ్బంది తీసుకునే అవకాశం ఉందా? ఉన్న సిబ్బంది సరిపోకపోతే ఇంకా అదనపు సిబ్బందిని కూడా బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కమిషనర్ గారు, మా డీసీపీ గారు, ఏసీపీ గారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. తగిన సూచనలు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎలాంటి ట్రాఫిక్, ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకుంటారు. చూడొచ్చు, ఇది ఎల్బీ నగర్ అనేది ఇటు ఏపీకి వెళ్లాలంటే ముఖద్వారంగా ఉంటుంది. ఇక భారీ ఎత్తున ప్రయాణాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సిఐ చెప్తూ ఉన్నారు. రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అదనపు సిబ్బంది ఏమైనా అవసరం అయితే కూడా అదనపు సిబ్బందిని డిప్లాయ్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత, HM TV.